హలో ఎవ్రీవన్, మనము మన గ్రూప్ 1 పేపర్ డిస్కషన్ ఏదైతే చేస్తున్నామో గత కొన్ని రోజులుగా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఇవాళ మనము రీసెంట్గా జరిగిన 2024 గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో హిస్టరీకి సంబంధించి ఒక ప్రశ్నను ఈరోజు మనము చర్చిద్దాం. ఈ ప్రశ్న ఏంటంటే, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఈజ్ మార్క్డ్ బై ఆవ్ ఇన్స్పైరింగ్ ఫ్యూజన్ ఆఫ్ హిందూ, పర్షియన్ అండ్ ప్రొవిన్షియల్ స్టైల్స్, డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్ అని క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ని తెలుగులో ఏమని మెన్షన్ చేశారు? ఇండో ఇస్లామిక్ వాస్తు శిల్పకళ హిందూ, పర్షియన్ మరియు ప్రాంతీయ శైలుల అద్భుత విస్మయ కలయిక అన్నారు. అంటే ఫ్యూజన్ ఆర్కిటెక్చర్ అని చెప్తున్నారు, విస్మయ కలయిక అని. సో దాని గురించి ఉదాహరణలతో చర్చించండి అని క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మీద ఎప్పుడు క్వశ్చన్ వచ్చినా సరే, ఇన్ ద ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు రైట్ దట్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఏ కాంపోజిట్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఇది ఒక సమ్మిళిత కళ. సో దిస్ ఈస్ ఎ కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియా, పార్ట్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఇది ఒక సమ్మిళిత కళ అని ఫస్ట్ మీరు చెప్పండి. చెప్పిన తర్వాత ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ డెవలప్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ రఫ్లీ 11th century టు ద పీరియడ్ ఆఫ్ 18th century. ఏ పీరియడ్ అయితే మనం మిడివల్ ఇండియాగా కన్సిడర్ చేస్తామో 11th century, దట్ ఈస్ ఇండో టర్కిష్ రూల్. అంటే ఢిల్లీ సుల్తనేట్ పరిపాలన నుంచి ముఘల్ సామ్రాజ్య పరిపాలన వరకు ఉన్న కాలాన్ని మనం యూజువల్ గా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ పీరియడ్ అని పిలుస్తాం. కానీ ఈ క్వశ్చన్ లో ఇంట్రడక్షన్ ఇది రాస్తారు, ఇట్ ఈస్ ఎ ఫ్యూజన్ ఆర్ట్ ఆర్ కాంపోజిట్ ఆర్ట్. దానితో పాటు ఇది 11వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్య డెవలప్ అయింది. అంటే ఆ టైంలో దీన్ని ప్రమోట్ చేశారు. దానితో పాటు ఇంకొకటి ఏంటంటే, దీన్ని ప్రధానంగా ఢిల్లీ సుల్తనేట్ రాజులు, ముఘల్ రాజులు, అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది నవాబులు, నిజాములు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కళను ప్రోత్సహించారు అని చెప్పి ఇంట్రడక్షన్ లో రాయాలి. రాసిన తర్వాత ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో మొత్తం 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏంటంటే, ఈ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో హిందూ ఎలిమెంట్స్ ఏమున్నాయి, పర్షియన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ప్రొవిన్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అని అడుగుతున్నారు. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో అసలు ఎటువంటి భాగాలు ఉన్నాయి అని తెలియకుండా మనము వాటిని హిందూ, పర్షియన్, ప్రొవిన్షియల్ గా క్లాసిఫై చేయడం కష్టం. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఒక ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చరల్ స్టైల్ని ఒక చిన్న డయాగ్రామటిక్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయగలిగితే ఆన్సర్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఒక స్టేజ్ డ్రా చేయండి, స్టేజ్ పైన ఒక బేస్ డ్రా చేయండి. బేస్ లో యూ కెన్ ప్రొవైడ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్చ్. ఒక చిన్న ఆర్చ్ డ్రా చేయండి. ఆర్చ్ డ్రా చేసిన తర్వాత ఈ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డోమ్ ని మీరు ఎస్టాబ్లిష్ చేయండి. ఈ డోమ్ ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆన్ వన్ సైడ్ యూ పుట్ దిస్ కైండ్ ఆఫ్ పిల్లర్స్. ఒక 3 పిల్లర్స్ డ్రా చేసి దానిపైన మళ్ళీ ఒక చిన్న డోమ్ ని పెట్టండి. ఇక్కడ ఒక 3 పిల్లర్స్ లాగా డ్రా చేసి దీనిపైన కూడా ఒక డోమ్ ని అమర్చండి. అమర్చిన తర్వాత యు డ్రా దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ మినార్స్. ఒక చిన్న డయాగ్రామటిక్ రిప్రజెంటేషన్. మీకు కూడా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసు అని ఎగ్జామినర్కి తెలపడానికి మీరు ఇటువంటి ఒక చిన్న డయాగ్రామ్ ని, నోటేషనల్ డయాగ్రామ్ ని మీరు డ్రా చేయొచ్చు. సో డ్రా చేసినప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఒక మినార్ ని డ్రా చేయండి ఇలా. సో ఈ విధంగా 2 మినార్లను డ్రా చేసి మధ్యలో ఒక ఇండో ఇస్లామిక్ డోమ్ స్ట్రక్చరు, ఒక ఆర్చ్, దాంతో పాటు ఇక్కడ పైన ఈ చిన్నవి కనిపిస్తున్నాయి కదా, దీన్ని డోమ్ అంటాం, దీన్ని ఆర్చ్ అని పిలుస్తాం, దీన్ని మినార్ అని పిలుస్తాం, అండ్ దీన్ని వచ్చేసి మనము ఛత్రి అని పిలుస్తాం. సో ఈ విధంగా బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ ట్రై టు డెసిగ్నేట్. సో ఈ విధంగా చూపించడానికి ట్రై చేసిన తర్వాత దీనిలో హిందూ సమాజానికి సంబంధించి అంటే హిందువుల ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆన్ టాప్ ఆఫ్ డోమ్, డోమ్ పైన మనం చూస్తే చాలా డోమ్స్ లో ఇన్వర్టెడ్ లోటస్ ఎంబ్లమ్ పర్టికులర్లీ మనం చూస్తే ఈ తామర పువ్వు ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసినప్పుడు ఎటువంటి ఆకారం వస్తుందో ఆ ఆకారము మనకు డోమ్ పైన కనిపిస్తుంది. అంటే ఇలా డోమ్ ఉందనుకోండి, దీనిపైన ఒక ఇన్వర్టెడ్ ఫ్లవర్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది, లోటస్ ఫ్లవర్ స్ట్రక్చర్. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ హిందూ ఎలిమెంట్. ఎందుకంటే తామర పువ్వు అనేది భారతీయ అలంకరణ భాగంలో చాలా ముఖ్యమైన పువ్వు కాబట్టి ఆ లోటస్ ఫ్లవర్ అనేది ఇక్కడ టాప్ లో కనిపిస్తుంది. దానితో పాటు ఈ లోటస్ ఫ్లవర్ పైన ఇక్కడ మనం చూస్తే మనకు హిందూ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన కలశము అనే ఒక చెంబు లాంటి ఆకారంలో ఉన్న కలశము ఏదైతే ఉందో, పూర్ణ కలశం అంటాం, పూర్ణ కుంభము అని కూడా అంటాం కొన్నిసార్లు, అది మనకు గుళ్ళ పైన కనిపిస్తుంది. అది ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో కూడా టాప్ లో ఈ కలశం కనిపిస్తుంది. ఈ కలశంతో పాటు దెర్ విల్ బి వన్ ప్లాట్ఫామ్ విచ్ వుడ్ బి ప్రెసెంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అమలక్. మీరు ఏ హిందూ గుడి చూసినా, పర్టికులర్గా నగరా స్టైల్ ఆఫ్ గుళ్ళు చూస్తే వాటిలో అమలక్ కలశ ఉంటుంది. దానిని ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో టెంపుల్ ఆర్ డోమ్ పైన పెడతారు.
ఒకటి లోటస్ ఎంబ్లం ఉంటది, ఒకటి కలశ్ ఉంటది, ఒకటి అమలక్ ఉంటది. దానితో పాటు హిందూ సంస్కృతిలో మనం అబ్జర్వ్ చేస్తే అనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇమేజెస్ ని యూజువల్ గా మనం డెకరేషన్ కి వాడతాం. దాంతో పాటు ఫ్లవర్ డెకరేషన్స్, దాంతో పాటు జామెట్రిక్ డిజైన్స్ ని కూడా హిందూ సంస్కృతిలో డెకరేషన్, బిల్డింగ్ డెకరేషన్ కి వాడతాం. ఇలానే అనిమల్స్, జామెట్రిక్ డిజైన్స్, ఫ్లవర్స్ ఇలాంటివన్నీ కూడా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో డెకరేషన్ గా వాడతారు. సో దీనిలో పర్టికులర్లీ ద ఇమేజెస్ ఆఫ్ స్వాన్ అంటే హంసలు అంటాం కదా, భారతీయ సంస్కృతిలో హంసలకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్వాన్ ఒకటి, దానితో పాటు ఎలిఫెంట్ ఎంబ్లమ్స్, హార్స్ ఎంబ్లమ్స్, ఇవన్నీ కూడా మన హిందూ ఆర్నమెంటేషన్ స్టైల్. ఇవి కూడా మనకు ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆర్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో, పర్టికులర్లీ ముఘల్ ఆర్కిటెక్చర్ లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. దానితో పాటు ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే సో లోటస్ ఫ్లవర్ అనేది చాలా కామన్ ఎంబ్లమ్, ఆల్రెడీ చెప్పాను అక్కడ. ఇక్కడ కూడా డెకరేషన్ లో కూడా లోటస్ ఎంబ్లమ్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం హిందూ సాంస్కృతిక ఆర్ సాంప్రదాయ ఇన్ఫ్లుయెన్స్ గా మనం మాట్లాడుకోవచ్చు. దాంతో పాటు ఇందాక మనం అబ్జర్వ్ చేసిన ఛత్రి అనేది ఒకటి మాట్లాడాం కదా. దిస్ ఛత్రి ఈస్ ఎ డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ రాజస్థానీ ఆర్కిటెక్చర్ ఇన్ఫ్లుయెన్స్. రాజస్థాన్ లో ఏదైతే ఆర్కిటెక్చర్ ఉందో అక్కడ ఫస్ట్ ఇలాంటి ఛత్రీస్ లాంటివి డెవలప్ అయ్యాయి. దట్ బికేమ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ఈ హిందూ సంస్కృతితో పాటు రెండవది ఏంటంటే పర్షియన్ సంస్కృతి వలన కూడా ఇండియన్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. పర్టికులర్లీ పర్షియన్ ఆర్కిటెక్చర్ వలన భారతదేశంలో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. దాన్ని డబల్ డోమింగ్ అంటారు. ఓకే, డబల్ డోమింగ్ అని పిలుస్తాం. డబల్ డోమింగ్ అంటే ఎలా అయితే బయట నుంచి మనం చూస్తే ఒక ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఇలా అండాకారంలో ఉంటుందో, అదే విధంగా దాని లోపల వైపు కూడా ఇలా ప్లెయిన్ ఆర్ ప్యారలల్ గా ఉండకుండా ఎలా ఉంటదంటే మనకు ఈ డోమ్ స్ట్రక్చర్ ఇలా ఉందనుకోండి, ఇంటర్నల్ గా కూడా ఒక డోమ్ స్ట్రక్చర్ ఉంటది. దీన్ని మనము డబుల్ డోమింగ్ అంటాం. ఇది వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్. ఈ డబుల్ డోమింగ్ తో పాటు దెర్ ఇస్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ బల్బస్ డోమింగ్. ఇక్కడ మనం తెలుగు టర్మ్స్ వాడడం చాలా కష్టం, మనం ఇంగ్లీష్ లో రాయడమే బెటర్. బల్బస్ డోమింగ్ అంటే మన డోమ్ ఏదైతే ఉందో అది ఒక బల్బ్ ఆకారంలో ఇలా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బల్బస్ డోమ్. ఈ బల్బస్ డోమ్ ని మనము ఇంకొక ఇంపార్టెంట్ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ గా మనం పరిగణించవచ్చు. ఈ బల్బస్ డోమ్ తో పాటు ద థర్డ్ ఇంపార్టెంట్ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ డబుల్ డోమింగ్, బల్బస్ డోమింగ్ ఈస్ ప్రెసెంట్. దెన్ అలాంగ్ విత్ దట్ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ లో మనకు మల్టీ కలర్డ్ మార్బుల్, అంటే మనం మార్బుల్ అంటే పాలరాయి అంటాం కదా, ఆ పాలరాయిలో మల్టిపుల్ కలర్డ్ పాలరాయిలను యూజ్ చేసి ఒక బ్యూటీని తీసుకురావడం అనేది కూడా ఒక పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ గానే మనం పరిగణించవచ్చు. దానితో పాటు పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకటి ఏంటంటే బిల్డింగ్స్ పైన కాలిగ్రఫీ. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే యూజువల్ గా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్స్ లో బిల్డింగ్ పైన చాలా బ్యూటిఫుల్ రైటింగ్ ఉంటది. అది అరబిక్ పర్షియన్ లాంగ్వేజ్ లో రాసి ఉంటారు. అది ఒక డెకరేటివ్ ఎలిమెంట్ గా వాడేవాళ్ళు. ఈ కాలిగ్రఫీ కూడా ఒక పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ గా మనం పరిగణించవచ్చు. దానితో పాటు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లను గార్డెన్ ఎంక్లోజర్స్. గార్డెన్ ఎంక్లోజర్స్ అంటే ఏంటి? మనకు పార్కులు, మనం ఇంగ్లీష్ లో అయితే పార్క్స్ అంటాం కదా. సో ఇలా పార్క్స్ మధ్యలో స్ట్రక్చర్ ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఒక పర్షియన్ ఇన్ఫ్లుయెన్సే. దానిలో భాగంగానే భారతదేశంలో ఒక కాన్సెప్ట్ ని యూజ్ చేశారు, దాన్నే చార్ బాగ్ కాన్సెప్ట్ అంటాం. ఇది కూడా మనకు ఎసెన్షియలీ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఈ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు మూడో భాగంగా క్వశ్చన్ లో అయితే మనకు ప్రొవిన్షియల్ ఆర్కిటెక్చర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అన్నారు. ఈ ప్రొవిన్షియల్ ఆర్కిటెక్చర్ ఇన్ఫ్లుయెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటిగా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో జాలి. జాలి అంటే మనము గోడలకు ఒక చిన్న విండో లాగా ఉంటది. ఈ విండోకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పోర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఈ పోరస్ విండోస్ ని మనం జాలీస్ అని పిలుస్తాం. ఈ పోరస్ విండోస్ తో పాటు ఇంకొక ముఖ్యమైన అంశమైన ప్రొవిన్షియల్ ఆర్కిటెక్చర్ ఏంటంటే, ఈ పోరస్ విండోస్ మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? గుజరాత్ ఆర్కిటెక్చర్ నుంచి నేర్చుకున్నాం. ఈ గుజరాత్ ఆర్కిటెక్చర్ లో జాలి నేర్చుకోవడంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, in provincial architecture there is influence or there is mixture of Hindu plus Islamic elements. ఈ హిందూ ఇస్లామిక్ ఎలిమెంట్స్ ఎలా మిక్స్ అవుతాయంటే, ఒక డోమ్డ్ స్ట్రక్చర్ ఉందనుకోండి, ఇలా పైన డోమ్ ఉంటుంది, బట్ లోపల చూస్తే మనము ఇలా పిల్లర్స్ అనేవి కంటిన్యూస్ గా ఉంటాయి. యూజువల్ గా పిల్లర్స్ అనేవి మనకు హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యంగా ఉంటాయి. కానీ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో పిల్లర్స్ ని యూజ్ చేయడం దీని ప్రాముఖ్యత. ఇలాంటి పిల్లర్డ్ డోమ్స్ అనేవి మనకు ప్రొవిన్షియల్ ఆర్కిటెక్చర్ లోనే పర్టికులర్ గా గుజరాత్ లో కనిపిస్తాయి. ఈ పిల్లర్స్ తో పాటు బీమ్స్ కూడా ఇక్కడ యూజ్ చేస్తారు. బీమ్ అంటే వర్టికల్ ఆర్ హారిజాంటల్ పిల్లర్ ఇస్ కాల్డ్ యాజ్ బీమ్. ఇలాంటి బీమ్స్ పిల్లర్స్ ని గుజరాత్ ఆర్కిటెక్చర్ లో ఖచ్చితంగా వాడతారు. దీనితో పాటు ఇంకొక ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటంటే, మన ప్రొవిన్షియల్ ఆర్కిటెక్చర్ లో ఎప్పుడైనా సరే ద స్ట్రక్చర్స్ ఆర్ బిల్ట్ నియర్ బై టు వాటర్ బాడీస్, అంటే నీటి సమూహాలు ఇక్కడ అయితే ఉంటాయో వాటి దగ్గరలోని బిల్డింగ్ కట్టడాన్ని మనము ప్రొవిన్షియల్ ఆర్కిటెక్చర్ లో చూస్తాం. పర్టికులర్లీ సో ఇన్ మధ్యప్రదేశ్ బౌలి అంటే ఒక వాటర్ ట్యాంక్,
ఆ వాటర్ ట్యాంక్ దగ్గరలోనే ఒక ఆర్కిటెక్చరల్ స్టైల్ ని కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని బౌలీ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇది కూడా మనకు చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్ గా కనిపిస్తుంది. దానితో పాటు యూసేజ్ ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్ ఇస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాజస్థాన్. ఇట్లాంటి రెడ్ శాండ్ స్టోన్ ని యూస్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా మనకు ప్రొవిన్షియల్ ఆర్కిటెక్చర్ ఇన్ఫ్లుయెన్స్. సో ఈ విధంగా మనము హిందూ, ప్రొవిన్షియల్ అండ్ పర్షియన్ ఆర్కిటెక్చర్ ని మిక్స్ చేస్తేనే మన ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అనేది డెవలప్ అయింది. దాని తర్వాత కంక్లూజన్ రాసేటప్పుడు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఏ వెరీ ప్రామినెంట్ స్టైల్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనిలో ఒకటైన తాజ్ మహలే ఈ రోజు కూడా మనం ప్రపంచంలోనే 7th వండర్ ఆఫ్ ది వరల్డ్ గా మనం పరిగణిస్తాం అని చెప్పి మనము కంక్లూజన్ లో రాస్తే దానికి చాలా మంచి మార్క్స్ మనకు పడతాయి. జస్ట్ యాజ్ అన్ రెఫరెన్స్ ఐఎమ్ షోయింగ్ యూ ద ఇమేజ్ ఆఫ్ తాజ్ మహల్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.